నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలివేల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు డిస్కస్ చేసేటప్పటికి ఎప్పుడు మనము మగవాళ్ళు లేకపోతే సెక్షువల్ డిజార్డర్స్ అనగానే మగవాళ్ళ గురించే మాట్లాడతాము. బట్ ఈరోజు ఆడవాళ్ళు ఎందుకంటే సెక్షువల్ ప్రాబ్లమ్ అనేది ఒక జెండర్ ప్రాబ్లమే కాదు. మగవాళ్ళలో, ఆడవాళ్ళలో అవే ఎమోషన్స్ ఉంటాయి. అవే అనాటమీ ఉంటుంది. అదే హార్మోన్స్ అంటే మేబీ వాళ్ళ హార్మోన్స్ వేరు, మన హార్మోన్స్ కానీ చేసే పనులు మాత్రం బాడీని మెయింటైన్ చేయడంలోనే ఉంటుంది కాబట్టి మనం ఈరోజు ఫీమేల్ సెక్షువల్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం. జనరల్‌గా కంపేర్ టు మేల్స్ అండ్ ఫీమేల్స్‌లో మేల్స్ అనేది చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. అంటే ఎరెక్షన్స్ అనేవి టచ్ వల్ల, వినడం వల్ల జనరల్‌గా అంటే ఏదన్నా స్టోరీ వినడం గానీ, ఎవరైనా చెప్పినప్పుడు ఎరెక్షన్స్ అనేది మగవాళ్ళలో చూస్తుంటాం. బట్ ఫీమేల్స్‌లో ఏంటంటే మీరు టచ్ కన్నా అంటే ఆ రిఫ్లెక్సెస్ కన్నా ఎమోషనల్‌గా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అంటే హస్బెండ్‌తో బాగా ఎమోషనల్‌గా లవ్ ఉన్నప్పుడే వాళ్ళు ఆ సెక్షువల్ ప్లెజర్ అనేది పొందగలుగుతారు. ఏదో సెక్షువల్ యాక్ట్ కావాలని, చేయాలని వాళ్ళకి మగవాళ్ళలాగా ఆడవాళ్ళు ఉండదు కాబట్టి, వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ ఎందుకు వస్తుంది? మెయిన్‌లీ చూసుకుంటే హార్మోనల్స్ అంటాం. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఈ హార్మోన్స్ పెట్టే ఇబ్బంది అంటే మీరు చూసుకుంటే పీసీఓఎస్ లాంటిది కానియండి, ఓవర్ బ్లీడింగ్ అవ్వటము, గడ్డలు లాంటివి యూట్రస్‌లో ఉండడం, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ కూడా మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతుంటాయి. జనరల్‌గా ఇవి లేకపోయినా ఆడవాళ్ళలో జనరల్‌గా ఈ ఎవ్రీ 28 డేస్, 38 డేస్‌లో హైపర్ గాని, హైపో అయినప్పుడు అవి సెక్షువల్ ఎఫెక్ట్స్ మీద కూడా పడుతుంది. ఆ టైంలో వాళ్ళకున్న మూడ్స్ బట్టి కూడా సెక్షువల్ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అలానే కొంతమందిలో అంటే ఏం సెక్షువల్ ప్రాబ్లమ్స్ పడతాయంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వెజినాలో స్టిఫ్ అయిపోవటం. అంటే వాళ్ళు మానసికంగా ప్రిపేర్డ్ అవ్వనప్పుడు వెజైనల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో చాలా టైట్‌గా అయిపోతాయి. టైట్ అయినప్పుడు హస్బెండ్ ఎప్పుడైతే పెనిట్రేట్ చేయడానికి వెళ్తాడో అంగం అనేది లోపలికి వెళ్ళక ఇద్దరు ఇబ్బందులు పడతారు. ఇది ఒక దాన్ని లిబిడో అంటాం. అంటే ఒక భయము. కొంతమందిలో చాలా టీనేజ్ గర్ల్స్‌లో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళలో ఈ ప్రాసెస్ గురించి తెలియక భయపడిపోవడము. అంటే ఏమవుతుందో అని తెలియడము. వాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల కూడా తెలియని ఒక అభద్రతా భావం వల్ల వెజైనల్ మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోతాయి. అయితే దీనికి కౌన్సెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సెలింగ్ అనేది కూడా ఏంటి? ఇది నేచురల్ ప్రాసెస్. ఇది ఏదో సెపరేట్‌గా కాదు. నేచురల్ ప్రాసెస్ అండ్ ఎంజాయ్ చేస్తూ ఇద్దరూ స మ ఎంజాయ్ చేయగలిగితే మెంటల్‌గా కూడా ప్రెషర్ ఉండదనేది. ఇంకొన్ని సందర్భాలు వీటితో సంబంధం లేకుండా హార్మోన్స్ నేను చెప్పినట్టు హార్మోన్స్ వల్ల కూడా వెజైనా డ్రై అయిపోతూ ఉంటుంది. వెజైనా డ్రై అయిపోయినప్పుడు ల్యూబ్రికేషన్స్ అనేవి మనం చూస్తే మన నాలుక కింద ఎలా సలైవా ఉంటుంది, కంట్లో ఎలా లిక్విడ్స్ ఉంటాయో అలానే వెజైనాలో కూడా సెక్రీషన్స్ ఉంటాయి. మగవాళ్ళలో కూడా సెమినల్ సెక్రీషన్స్ ఉన్నట్టు వెజైనల్ సెక్రీషన్స్ అనేది ఈ పెనిట్రేషన్ స్మూత్‌గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఇది డ్రై అయిపోవడం వల్ల ఎప్పుడైతే పెనిట్రేట్ చేస్తారో చాలా పెయిన్‌ఫుల్‌గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అంటే ఆహ్, హస్బెండ్ పెనిట్రేట్ చేస్తున్నప్పుడు ఆ యాక్ట్‌ని ఎంజాయ్ చేయకపోగా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండటం వల్ల నెక్స్ట్ టైమ్ మళ్ళా సెక్షువల్ యాక్ట్ అనగానే భయపడిపోతారు. అమ్మో! చాలా పెయిన్ ఉంటుంది. ఇది రప్చర్ అవుతుంది అనేది భయం ఉంటుంది. సో, దానికి కూడా ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు తైల యోని వస్తి అని కానియండి, లూబ్రికేట్ చేయటము, దానికి ఇవ్వాల్సిన ఔషధాలు ఇవి చేయగలిగితే కంట్రోల్ అవుతుంది. ఇది కాకుండా ఇంకొక కొన్నిసార్లు ఏంటి ఏదన్నా ఇంపాక్ట్ అనేది అంటే వాళ్ళ మనసులో ఉండిపోతుంది. దాన్ని మనం కౌన్సెలింగ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు మీరు చూసుకుంటే వాళ్ళు ఒక సెక్షువల్ యాక్ట్ అనేది మగవాడికి, ఆడవాళ్ళకి నేను చెప్పినట్టు ఫస్ట్‌లో చెప్పినట్టు ఎమోషనల్ కంటెంట్. ఎమోషనల్‌గా కనెక్ట్ అయితేనే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. మరి ఎమోషనల్ కంటెంట్ అంటే సెక్షువల్ అంటే ఏదో వెళ్లారా రూమ్‌లో చేశారని కాదు. వాళ్ళకి కంఫర్ట్ అనేది హస్బెండ్ చాలా ఇవ్వాల్సుంటుంది. ఆ కంఫర్ట్ అనేది వాళ్ళని ప్రేరేపించడం కానియండి, వాళ్ళని మెచ్చుకోవటం కానియండి, ఇవన్నీ చేసినప్పుడు డెఫినైట్‌లీ సెక్షువల్‌గా వాళ్ళు కోఆపరేట్ చేయగలుగుతారు. అలానే కొన్నిసార్లు హార్మోనల్ అంటాం. అంటే ఆడవాళ్ళలో, మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ ఉన్నట్టు ఆడవాళ్ళలో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఇవన్నీ చూస్తుంటాం. కానీ కొంతమంది ఆడవాళ్ళలో టెస్టోస్టెరోన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండటం వల్ల మెయిన్‌గా వాళ్ళకేమవుతాయి, ఈ సెక్స్ హార్మోన్స్ ఏదైతే ఉంటుందో అది ఆ డ్రైవ్ తగ్గిపోతూ ఉంటుంది. సింప్టమ్స్ కూడా మనం కొన్నిసార్లు చూస్తాము. అండ్ కామన్‌గా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్‌లోనే కాకుండా ఇంకోటి అపియరెన్స్‌గా కూడా అడిగేదేంటంటే వాళ్ళ చెస్ట్ అనేది డ్రైగా అయిపోవడము, స్టిఫ్‌గా అయిపోవటము, చిన్నగా ఉన్నాయి డాక్టర్ అంటారు. చాలా సాగీగా అయ్యాయని కూడా ఈ ఈ కండిషన్స్‌లో వచ్చిన వాళ్ళు జనరల్‌గా అడుగుతుంటారు. అంటే మ తెలిసో తెలియకో కొన్ని అపోహల్లో ఉండిపోవడం కన్నా ప్రాపర్‌గా జనరల్‌గా ఏంటి ఈ హార్మోన్స్ ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళలో కూడా మేల్ క్యారెక్టర్స్ కొన్ని కనబడుతుంటాయి. అంటే హిర్సుటిజం అంటాము.
చిన్న గడ్డంలాగా హెయిర్ మీసాల్లాగా హెయిర్ రావటము, బ్రెస్ట్ అనేది డ్రై చిన్నగా అయిపోయి రుడిమెంటరీగా అవ్వటము చూస్తుంటాం. సో వీళ్ళకి చికిత్స ఏం చేస్తాము, ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయి వీళ్ళల్లో చూసి పీరియడ్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటని ఇవి కరెక్ట్ చేసుకుంటూనే సెక్షువల్‌గా కూడా అంటే ఎప్పుడు మనం మెడిసిన్స్ మగవాళ్ళకి కాదు, ఆడవాళ్ళు కూడా చాలా మంచి మెడిసిన్స్ విదారికంద అని కానియండి, శతావరి అని కానియండి, కప్పిగచ్చు వీటిని ఆహ్, సమపాలలో వీళ్ళకి ఇవ్వాల్సిన నాడీ ప్రకారం వాతపిత్త కఫాల్లో ఇవ్వగలిగితే వీళ్ళు కూడా ఎమోషనల్‌గాతో పాటు ఎమోషనల్‌గా నేను చెప్పాను కదా! డిస్టర్బ్ అయినప్పుడు మానస మిత్రవటి అని ఇలాంటివి ఇస్తూ లూబ్రికేషన్‌కి మంచి మంచి ఔషధాలుంటాయి. ఆయిల్స్ ఉంటాయి, థెరపీస్ ఉంటాయి. ఇవి చేస్తూ ఉంటే దీని నుంచి బయట రాగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రెస్ట్ సాగ్ అయ్యాయి ఏం చేయాలి అంటే సింపుల్‌గా దానికి మనకి మార్కెట్‌లో దొరికే యవంత్యాది తైలం అని కానీ, లేతే ఇంట్లోనే మీరు చేసుకునేది ఏంటంటే కొన్ని తైలాలుంటాయి. మన నువ్వుల నూనెలో ఏలాది అని కానియండి, అలానే నేను చెప్పినట్టు యవంత్యాది తైలము ఆర్ దానిమ్మ పండు చాల్ దాన్ని దానిమ్మ చాల్ అంటాం కదా! దాని మీద ఉండే ఆహ్, ఏదైతే లేయర్ ఉంటుందో దాన్ని ఒక వారం రోజులు ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని కొంచెం రోజ్ వాటర్‌లో కానియండి, యవంత్యాది తైలంలో ఏసి లేపంలాగా క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ సర్క్యులర్ పొజిషన్స్‌లో అప్లై చేసి లేపంలాగా చేయటం వల్ల జనరల్‌గా బ్రెస్ట్‌లో ఏమవుతాయంటే ఈ మామ్యులరీ గ్లాండ్స్ అనేవి సాగ్ అయిపోతాయి. సర్క్యులేషన్ కూడా తగ్గుతాయి. సో వాటిని స్టిఫ్ చేయడంలో కూడా ఇవి హెల్ప్ అవుతాయి. అలానే పర్టిక్యులర్‌గా మేము కొన్ని ట్రయల్స్ చూసిందంటే నస్యకర్మం అంటాం. ముక్కులో డ్రాప్స్ చేయడం వల్ల చెస్ట్ ఎలా పెరుగుతుంది అంటే ఎప్పుడైతే ఆక్సిజనేషన్ బ్రెయిన్‌కి రీచ్ అవుతుందో అవి మన శరీరం అబోవ్ ద చెస్ట్ ఇక్కడని కండరాలు, పెక్టోరల్ మజిల్స్‌లో కూడా స్టిమ్యులేషన్‌ని హెల్ప్ చేస్తుంది. అలానే కొన్ని ఔషధాలుంటాయి. అశ్వగంధ అరిష్టానికని, దశమూల అరిష్టం అని కానియండి, విదర్యాది కషాయాలని కానీ అంటే మీకది అవసరమైన పద్ధతిలో స సరిగ్గా సజెస్ట్ చేస్తుంటాము. ఇంకా వీటి గురించి అంటే తీసుకునే ఫుడ్‌లో కూడా భృమణం చేసేది, సున్నుండల్లాంటిది, పాలు, ఆవు నెయ్యి, రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్, స్ట్రెస్ తగ్గించుకుంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్‌తో పాటు ఫిజికల్‌గా కూడా ఏవైతే ఇబ్బందులున్నాయో ఇవి కూడా మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఈరోజు మనం మేల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ గురించి మాట్లాడదాం. మేల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ అనేది ఏంటంటే మగవాళ్ళలో ఆఫ్టర్ మ్యారేజ్ పెనైల్ ఎరెక్షన్ అనేది సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేకపోవడాన్ని ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అంటాం. అయితే మ్యారేజ్ వాళ్ళలోనే ఎందుకు చెప్పానంటే ఇది జనరల్‌గా ఆ టైంలోనే మనం గుర్తించి తెలుసుకుంటాం కాబట్టి మాట్లాడుతున్నాం. బట్ జనరల్‌గా సెక్షువల్ డిస్‌ఫంక్షన్ అనేది మ్యారేజ్‌తో సంబంధం లేకుండా టీనేజ్ బాయ్స్ నుంచి ఏజ్డ్ వాళ్ళలో కూడా కామన్‌గా చూస్తుంటాం. అంటే ఏం జరుగుతుంది అంటే పెనైల్ రీజియన్‌లో సరైన రక్త ప్రసరణ లేకుండా అంగం గట్టి పడకపోవడం. దాన్నే అంగం స్తంభించకపోవటము. స్తంభించిన తొందరగా ఎజాక్యులేట్ అవ్వడం. దాన్ని శీఘ్రస్ఖలనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో ఇది సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌లో ఒక చూస్తుంటాం ఒక సింప్టమ్‌గా. అయితే కారణాలు ఏంటి మరి సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌కి అంటే మోస్ట్‌లీ ఇది ఒక న్యూరోజెనిక్ డిజార్డర్ అంటాం. అంటే నరాలకు సంబంధించిన వ్యాధిగా కన్సిడర్ చేస్తాం. మరి నరాలకు సంబంధిందంటే ఏం జరుగుతుంది అంటే మనం ఇది న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌గా గుర్తిస్తాము. కొన్ని సందర్భాల్లో ట్రోమా అంటే హర్ట్ అయినప్పుడు వెన్నుపూస నుంచి వెళ్ళే పుడెండల్ నర్వ్స్ కానియండి, పెనైల్ అంగానికి వెళ్ళే నర్వ్స్‌లో ఏదైనా దెబ్బ తగలడం గానీ, క్రానిక్ స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో, వెన్నుపూస సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళల్లో కూడా సెక్షువల్ డిస్‌ఫంక్షన్ అనేది చూస్తుంటాము. అలానే హార్మోన్స్ మెయిన్‌గా డయాబెటిక్ ఉన్న వాళ్ళలో, షుగర్ ఉన్న వాళ్ళలో డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే నర్వ్స్‌ని ఎలా దెబ్బతీస్తుందో వన్ ఆఫ్ ద నర్వ్స్ అనేది ఈ సెక్షువల్ పెనైల్ నర్వ్స్ కూడా. అంటే ఉట్టి కంటి నర్వ్స్ లేకపోతే వేరే కండరాలు ఇక్కడే కాదు. అంటే చేతులు, కాళ్ళ దగ్గర ఉన్న నర్వ్సే కాకుండా పెన్నీస్‌కి వెళ్ళే అంటే అంగానికి వెళ్ళే నర్వ్స్ కూడా దెబ్బతింటాయి. బట్ షుగర్ పేషెంట్స్‌లో కంగారు పడకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ పేషెంట్ అయినా కానీ మళ్ళీ ఇది నార్మల్ స్థితికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే నేను చెప్పినట్టు న్యూరోజెనిక్ దెబ్బ తగలడం వల్ల, అలానే హార్మోనల్ వల్ల కొన్ని సందర్భాల్లో పోషకాహారాలు సరైన టైంలో తీసుకోకపోవడం. అంటే మీరు చూస్తే మనం ఇప్పుడున్న జనరేషన్‌లో సరైన ఫుడ్ ఎవరం తీసుకోము. ఫుడ్ మంచిదే అని తింటాం. కానీ దానివల్ల మన బాడీకి ఎంత న్యూట్రియంట్స్ రీచ్ అవుతుందని తెలీదు. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ అని కానియండి, ఆల్కహాల్ కానియండి, ఔట్ సైడ్ ఫుడ్ కానియండి, ఇవన్నీ కూడా బాడీకి అంత హెల్ప్ అనేది చెయ్యదు. సో వీటి వల్ల న్యూట్రియంట్స్ అనేవి రీచ్ అవ్వక నరాలు అనేవి దెబ్బతింటుంది. B12 కానియండి, మిగతా సెలీనియం ప్రోటీన్స్ అని కానీ ఇవన్నీ కూడా కండరాలకి చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ఎప్పుడైతే మన బాడీ ఫుడ్ ద్వారా తీసుకోదో అప్పుడు కూడా ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ అనేవి కామన్‌గా చూస్తుంటాం.
మరి చూసినప్పుడు దీనికి రీజన్స్ తెలుసుకున్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏంటి ట్రీట్మెంట్స్ అంటే జనరల్‌గా ఆయుర్వేదంలో దీనికి వాజీకరణ రసాయన చికిత్స అని చెప్పారు. అంటే ముందుగా నేనేంటంటే అందరికీ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనగానే ఏసుకోగానే ఏదో ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది అనేది కాదు. అండ్ కొన్ని సందర్భాల్లో టైమ్ టేకింగ్ అంటాం. మిగతా ఇప్పుడు మోకాళ్ళు అరిగినప్పుడు ఎలా దాన్ని తగ్గే వరకు మందులు, ఔషధాలు, ట్రీట్మెంట్స్ చెప్తామో ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయ్యే వరకు కొంతమందిలో చాలా ఫాస్ట్‌గా ఇమ్యూనిటీ బాగున్నప్పుడు ఫాస్ట్‌గా ఉంటుంది. కొంతమంది ఏజ్డ్ వాళ్ళల్లో కొంచెం టైం పట్టొచ్చు. కాకపోతే ఆయుర్వేదం దీనికి మంచి సొల్యూషన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంచి సొల్యూషన్ చెప్తుంది. దానికి మంచి రసాయన వాజీకరణ ఔషధాలైన అశ్వగంధ, కపికచ్చు, విదారి గంధ, శతావరి అని ఉంటాయి. అలానే బస్తీస్ అంటాము. లోపలికి కావాల్సిన ఆయిల్స్ పాస్ చేయటము, నరిష్మెంట్ చేయటము, స్ట్రెస్ఫుల్ కండిషన్స్‌లో కూడా ఈ అంగం స్తంభించదు. నిద్ర లేకపోయినప్పుడు కూడా ఓవరాల్‌గా బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది. సో ఇవన్నిటి గురించి తెలుసుకొని మనం ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి జనరల్‌గా ఏంటంటే అన్‌మ్యారీడ్ వాళ్ళల్లో కామన్‌గా అడిగే క్వెషన్, డాక్టర్ గారు మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే నాకు భయమేస్తుంది అంటారు. ఎందుకు ఆ భయం అని కౌన్సెలింగ్ చేసినప్పుడు జనరల్‌గా వాళ్ళు అనేది ఏంటంటే లాస్ట్ టైం బయట లేడీస్‌ని కలిసినప్పుడు తొందరగా ఎజాక్యులేట్ అయిపోయింది. రేపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇదే పరిస్థితా మాది అని అడుగుతుంటారు. బట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే జనరల్‌గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఈ శీఘ్రస్ఖలనం అనేది మగవాళ్ళలో ఫేజ్‌లో వాళ్ళ 15 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ ప్రాసెస్‌లో జనరల్‌గా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే దీనికి మెయిన్‌గా కౌన్సెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే జనరల్‌గా మీరు బయట లేడీస్‌ని కలిసినప్పుడు మనకు తెలియకుండానే ఒక గాబరా, కంగారు, భయం అనేది ఉంటుంది. వైఫ్‌తో కలిసినప్పుడు ఏంటంటే అది న్యాచురల్‌గా సోషల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. మనం దాని గురించి ఆలోచించము. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, ఎవరేమనుకుంటారు. కానీ బయట వాళ్ళతో కలిసినప్పుడు తెలియని బిడియము, కంగారు, గిల్ట్ ఫీలింగ్‌తో సెక్షువల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోవటం వల్ల అది ఫస్ట్ టైం అలా అయింది కదా, నెక్స్ట్ టైం కూడా అలానే అవుతుంది అనే ఒక డెఫినెట్లీ మైండ్‌లో ట్యూన్ అవుతుంది. సో వీటికే అనేది ఏంటంటే నిజంగానే మీకు అట్లా ప్రాబ్లమ్ ఉంటే ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము చేయాల్సిన టెస్టులు కానివ్వండి, మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది చేసుకొని సరైన గైడెన్స్ ఇస్తాము. మీరు సొంతంగా నిర్ణయించుకోకండి ఇలా ప్రాబ్లం ఉంటుంది అని. అండ్ అలా కాకుండా ఆయుర్వేదంలో మీ నాడి చూసి కూడా మీరు చెప్పేదాన్ని బట్టి మీ సిమ్టమ్స్ బట్టి కూడా మేము గైడ్ చేయగలుగుతాం. అది ఏమైనా సరే ప్రాబ్లం ఇది ఉంది. న్యూరోజెనిక్ ఉన్న వాళ్ళలో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళలో ఏం చేయాలి అంటే నేను చెప్పినట్టు ఈ వెన్నుపూసలో వెళ్ళే నరాలకి కావాల్సినంత రక్తపోషణ రావడానికి చాలా మంచి ఔషధాలు ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టే కపికచ్చు అని కానివ్వండి, విదారి గంధ ఇలాంటివి సమపాలల్లో ఔషధాలు అనుపానంతో ఇవ్వగలిగితే మంచి గుణంగా కనబడుతుంది. అలానే శీఘ్రస్ఖలనంలో కూడా కొన్ని ఆయిల్ అప్లికేషన్స్ పెల్విక్ రీజియన్లో అంటాము. అంటే కండరాలు వీటన్నిటిని కూడా పోషణ చేసుకుంటూ వెన్నుపూసకి అప్లై చేయటము. అలానే నిద్ర లేకపోతే మానసమిత్రవటి అనేవి, ఇది ఏదో కెమికల్ బేస్డ్ దానివల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ వస్తుందని కాదు. సెక్షువల్ ప్రాబ్లంతో పాటు బాడీని కూడా ఎనర్జైజ్ చేయడానికి, బాడీలో ఉండే ఇతరత్ర ప్రాబ్లమ్స్ హార్మోన్ వల్ల, షుగర్ వల్ల వస్తే వాటిని కూడా ఎంతో కొంత తగ్గించడానికి జనరల్‌గా షుగర్ వాళ్ళు అంటే షుగర్ కంట్రోల్ చేస్తూ ఈ మెడిసిన్స్ వాడగలిగితే ఆయుర్వేదంవి చాలా మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. అలానే నేను చెప్పినట్టు మనం చేసేది ఎంతో కొంత ఎక్సర్సైజెస్ లాంటివి, తీసుకునే ఫుడ్‌లో కూడా నరిష్మెంట్ బృంమణం చేసేది. లైక్ ఎగ్జాంపుల్ గుమ్మడికాయ అంటాం. గుమ్మడికాయ గింజలు కానీ, గుమ్మడికాయ కర్రీ లాంటిది కానివ్వండి, మునగాకు, మునక్కాయ, అలానే వెజిటేరియన్స్ అయితే సోయా చంక్స్ కానివ్వండి, సాబుదానా, సున్నుండలని కానివ్వండి, నాన్ వెజిటేరియన్స్‌లో చికెను, ఫిష్, ఎగ్స్, ప్రోటీన్ డైట్ ఇలా చేస్తూనే ఆల్కహాల్, స్మోకింగ్ కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తూ మంచి నిద్ర ఉంటూ ఇదేదో వ్యాధి ఇలా వచ్చేసిందని కంగారు పడకుండా డాక్టర్‌గా మాకు కూడా మీరు సహకరించాలంటే చెప్పినవి పాటిస్తూ ఉంటే ఈ సెక్షువల్ డిజార్డర్స్ నుంచి మంచిగా బయటపడగలుగుతారు. అలానే నేను చెప్పినట్టు కొంచెం ధ్యానం చేసుకుంటూ ఈ ఔషధాలు ఎందుకు వాడాలి మీరు అనొచ్చు, మరి ఇవే చేయొచ్చు కదా ఎక్సర్సైజ్ ఇవి అంటే డెఫినెట్లీ వాటి వల్ల అంత గుణం కనబడకపోవచ్చు. ఔషధాలు అనేది మన ఇమ్యూనిటీని, రసరక్త మాంసం మీద అస్థి మధ్య శుక్రము సప్తధాతువుల్ని కరెక్ట్ చేయటంలో ఇవి నేను చెప్పినవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాకపోతే ఇవి ఎంత మీకు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలనేది మీ తత్వాన్ని బట్టి మేము అడ్వైస్ చేస్తుంటాం. అయితే ఇంకా మీరు వీటి గురించి తెలుసుకోవాలంటే నేను ఆన్లైన్ కన్సల్టేషన్ నేను చేయొచ్చు. నా నంబర్ 7658909501 హైదరాబాద్లో వచ్చైనా కలవచ్చు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.